వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. అడబాల సోమనందరావు సేవలు మరవలేనివి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అడబాల సోమనందరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ఉమెన్ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమనందరావు కమలనగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి చేసిన సేవలు మరువలేనివి అని ఆయన అన్నారు. ఆయన బాటలో వారి కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు. వారి కుమారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పావని మహిపాల్ రెడ్డి, కమలనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు రత్నకుమారి, ప్రతినిధులు దత్తు, కృష్ణరెడ్డి, సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన వారి అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన సోమనాథరావు గారు మనందరికీ సుపరిచితుడు అనేది మనందరికీ తెలుసు. మన లైన్స్లో కూడా లైన్స్ క్లబ్ అయితే గ్రౌండ్లో కానీ లైన్స్ క్లబ్ మెంబర్స్ కూడా ఆయన దాదాపుగా 30 ఏళ్ళు లైన్స్ క్లబ్లో చేసి మరి వారు ఈ కాలనీ కూడా చాలా సేవ చేసారు మనందరికీ తెలుసు. మరి సీనియర్ నాయకులు ఇక్కడ మన ముందున్న ఎంఎస్ సార్ గారిని, బాలాజీ గారి గారిని కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ రామారావు గారు అందరికీ కూడా తెలుసు. మరి వారు ఎలాంటి పనులు చేశారు ఈ కాలనీ డెవలప్ అవ్వడానికి కూడా. ఆ రోజుల్లో ఏం లేకుండే. నేనే ఈ కాలనీ చాలా చూడాను. నేను కొత్త వచ్చినప్పటికే అప్పటికే వాళ్ళంతా సీనియర్ నాయకులు ఉంటే అప్పుడు మా పావని మహిపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఆ రోజుల్లో కాళీప్రసాద్ శేషగిరావు గారు, సోమనాథరావు గారు వీళ్ళందరూ కూడా ఉన్న సంగతి మనందరూ తెలుసు. మరి అనుకోకుండా వాళ్ళు మన అందరి ముందులా ఉండి ఆయన 76వ సంవత్సరం ఇప్పటికీ 76వ సంవత్సరం దాదాపుగా వాళ్ళ ఊరికి సొంతగా వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఊరికి వెళ్ళారు. ఊరికి అక్కడ ఊరికి వెళ్ళి గృహప్రవేశం చేయాలనుకున్నారు. ఊరికి వెళ్ళినాక అనుకోకుండా అక్కడనే వారు కాలం అయింది. అయినా కానీ కూడా నాకు గొప్పగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఆ విషయం ఇప్పుడు ఊరికి వెళ్ళిన వ్యక్తి ఎవరే కానీ మనకు రిటర్న్ తీసుకురావాలి. అలాంటిది మేము వాసు గారు మరి మీ నాన్నగారు అక్కడ పుట్టారు కానీ మనం ఇక్కడ లైఫ్ అంతా ఇక్కడనే ఉన్నది. మరి మేము కూడా ఇక్కడ వేల మందికి ఉన్నాము అనే ఉద్దేశంతో చెప్పడము. వారు ఊరికి వెళ్ళినాక కూడా వాళ్ళ ఊళ్ళో కూడా ప్రేసినట్టు కూడా మా కోరిక, మన కాలనీ వాళ్ళ కోరిక అందరూ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కూడా మనం ఆయన వారం దగ్గర కూడా ఘనంగా జరగడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన కుటుంబ విషయం కూడా దాదాపుగా మరి సోమనాథరావు లేని మీద ఈ 5 ఏళ్ల నుంచి కూడా దాదాపు 4 ఏళ్ళ మనకి 4 ఏళ్ల నుంచి కూడా కాలర్షిప్లు కానీ మరి వాసు గారు కానీ వాళ్ళ సిస్టర్, వాళ్ళ బావ గారు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ మదర్ కానీ వాళ్ళందరూ కూడా నేను కూడా ఊహించలేదు ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత భారీగా వాళ్ళు స్కాలర్షిప్లు కానీ అవన్నీ ఇవ్వడము. మరి ఆ భగవంతుడు వాళ్ళ ఎల్లవేళ కూడా ఇదే విధంగా ఉంచాలని, ఆరోగ్యాలతో ఇంకా అభివృద్ధి చెందాలని, ఇలాంటివి ఎన్నో చేయాలని చెబుతూ ఈరోజు ఆ సందర్భంగా ఇలా మన ముఖ్య అతిథి మన బండారి మన లక్ష్మణరెడ్డి అన్న గారు. ఎందుకంటే ప్రతి కూడా నాకు రాజరెడ్డి అన్న పేరు వస్తుంది. వాళ్ళ లక్ష్మణ కూడా మన సోదరుడే. మరి అదేవిధంగా మన కొత్త రామారావు కూడా మన అందరికీ సుపరిచితుడే. కొత్త రామారావు అంటే ఒక క్యాండిడేట్ నేను ఇక్కడ అందరికీ తెలుసు. అదేవిధంగా మన పావని రెడ్డి ఎక్స్ కార్పొరేటరు, మరి సోదమానంద గారు సతీమణి మేడం, అదేవిధంగా రతన గారు చాలా సీనియర్, మన కృష్ణ గవర్నర్ గారు, లైఫ్ క్లబ్ గవర్నర్ గారు, మన సుబ్జీవారెడ్డి గారు, మా జనరల్ సెక్రటరీ శ్రీరావు గారు, పెట్టాన గారు, చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. మరి మా తమ్ముడు మహిపాల్, మరి ఇక్కడ జనాల మా ఆల్ ఆఫీస్ బేరర్స్, మహిళా సోదరులు, మళ్ళీ అదేవిధంగా ఈ కుటుంబకు సంబంధించిన సుధా పేర్లు కూడా మర్చిపోతున్నా, దుర్గా, మరి మా రమాదేవి గారు, మీర గారు, సుభాష్, చాలా పేర్లు చెప్పుకుంటూ పోతే అర్ధగంట అవుతుంది. అందుకనే అవన్నీ మరి ఈ సందర్భంగా లక్ష్మణ వచ్చినందుకు నాకు లక్ష్మణ అంటే చాలా ఇష్టం. అంటే ఉందని చెప్తున్నా. లక్ష్మణ అనుకుంటుండొచ్చు, రాఘవుడిని నేను పిలిస్తే ఎన్నో మాట రాలేదు అనుకుంటుండొచ్చు, కానీ నా మనసులో ఫుల్ ఉన్నాడని నేను భావిస్తూ మరి ఆయన కూడా ఎవరి గారు ఇట్లనే మనం అందరం కూడా పిలుస్తూ మన వాళ్ళ కూడా మంచి ఉద్దేశంతో మంచి కూడా పనులు చేయాలని. మరి అన్న రాజరేడు అన్న బాటలో, రాజరేడు అంటే నా గురువు. ఆయన గర్వంగా చెప్తా ఏదైనా రాజరేడు నా గురువు, నాకు సొంత తమ్ముడు, వాళ్ళ తమ్ముళ్ళ కంటే ఎక్కువ నన్ను చూసినాన్ని భావిస్తూ ఆయన ఎల్లవేళ కూడా ఆరోగ్యంగా భగవంతుడు ఏదో ఆయన అన్ని మంచి పనులు చేసినని మరి ఆ దేవుడు ఎందుకు ఆయన కొద్దిగా షుగర్ వల్ల అదేంటి. మరి అదేవిధంగా కూడా మన రాజన్న బాటలో లక్ష్మణ నడవాలని కోరుతూ మరి ఇలాంటి అభివృద్ధులు ఎన్నో చేయాలి. ప్రతి ఒక్కరు కూడా
మరి అందరం కూడా కలిసికట్టుగా చేయాలని పార్టీలని ఆ టైం ఎలక్షన్ టైంలో ఉండొచ్చు. అందరం కూడా ఎవరైతే గెలిస్తే వాళ్ళే మనం అనుభవం చేస్తూ మళ్ళీ ఈ ఈ విధంగా కూడా మన భావం కూడా మనకి ఎన్నోసార్లు కూడా మన కాలనీ కూడా అన్ని అభివృద్ధి చెందడానికి కూడా మన అన్నింటి కూడా వాళ్ళు కూడా సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవారు శేషంగా కూడా అందరు సహకరించారు. మరి రేపు ఇంకా భవిష్యత్తులో మనం చాలా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. అక్కడ సిడిసిగా ఒకటి చేసుకోగలిగాము. ఇంకా మనకు ఇక్కడ డ్రిల్ అవన్నీ వేయాలని మన లైఫ్ స్టాఫ్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డి కూడా ఏదో కమిట్మెంట్ కూడా ఇచ్చారు ఇంతకుముందు. ఎందుకంటే ఆయన వాళ్ళతో చెప్తే బాగుంటుంది. మనం ప్రెషర్తో ఏది అడగదు. వాళ్ళ నవ్వుతో వాళ్ళే చెప్పుకునే వాడు లాస్ట్ టైం కూడా ఎంతో వాళ్ళు కూడా వచ్చారు. ఇన్నారెడ్డి గారు ఈ షెడ్కి సంబంధించిన వరకు మ్యాక్సిమము లైన్స్ క్లబ్ వాళ్ళే చేసి ఇదంతా దత్తన్న గారు సెలవు. ఎందుకంటే లైనిజంలో ఆయనే తిట్టా మా నాగన్న ఎవరో కనపడతలేదు. నాగన్న కూడా మళ్ళీ చాలా మంది మా ఎక్కరెడ్డి సాగు అందరూ మధు ఇలా ముందుగా అన్న ప్లీజ్ కానీ ఇలా చెప్పగలదు 2 మాటలు. లాస్ట్ అన్న కూడా చాలా తక్కువ టైం ఉందట. మీరందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత డైరెక్ట్ మాట్లాడితే బాగుండాలని నా రిక్వెస్ట్. ఈరోజు ఈ జూట్ బ్యాగ్లు వచ్చిన ముఖ్య అతిథి గడ్డ లక్ష్మారెడ్డి గారు, మా లయన్స్ క్లబ్ లీడర్స్, అలాగే కాలనీ అధ్యక్షుడు రాఘవరెడ్డి అన్న, మహిళా సోదరులందరికీ నమస్కారాలు. అన్న మాకు కూడా మేము 8th రోజు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం విద్యా అసోసియేషన్లో. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వద్దామని చెప్పి మా మహిళలందరూ ఈరోజు అయితే 8th రోజు అన్న 8th రోజు ఇదే ప్లేస్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వద్దామని చెప్పాను అనుకున్నాము. ఇప్పుడు టైం వస్తే అప్పుడే వస్తామని చెప్పాను. నాన్నగారు శ్రీ అడబాల సోమానందరావు గారికి నమస్మాంజలితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ నా థాట్స్ మీతో షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను. వేదికని అలంకరించిన మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మారెడ్డి గారికి, తర్వాత మన కార్పొరేట్ ఎక్స్ కార్పొరేటర్ పావని గారికి, కొత్త రామారావు గారికి, మిగతా అందరూ ఆల్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ మీ పేరున ధన్యవాదాలు చెబుతూ నేను నాన్నగారి గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. శ్రీ అడబాల సోమానందరావు గారు విశ్వాసం, ఆయన విశ్వాసం ఎంత ఉందంటే ఆయనకి మానవ సేవ అన్నది ఒక విశ్వాసం. అలాంటిది ఒక మానవ సేవని మాధవ సేవగా చాలా ధైర్యంగా చాలా డీప్గా థింక్ చేసిన మనుషుల్లో ఆయన ఒకరు. ఆయన సంకల్పం సమాజ సేవ. ప్రజలు అందరూ ఒక ఏ మనిషినైనా కమలనగర్లో అడిగినప్పుడు నాన్నగారిని ఒకలే అంటారు. ఆయన నిస్వార్థం లేకుండా కలిగిన ఒక మహానాయకుడు అని చెప్పి నాన్నగారిని ఏకతాటిగా మనిషి చెప్పేవారు. ఈ రోజున మేము US లో ఉండి 18 years నుండి వచ్చిన అది నాన్నగారు అమ్మ గురించి రావాలనుకున్న ఉద్దేశంతో 1983లో 1983లో కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపిస్తానికి చాలా ప్రధాన కీలక పాత్ర వహించింది నాన్నగారు. ఆ తర్వాత 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కమలానగర్ వెల్ఫేర్కి ఎంతో సేవలు అందించారు. అప్పట్లో ఉన్న కాంటెంపరీ లీడర్స్ ఇంక్లూడింగ్ లక్ష్మారెడ్డి గారి అన్నయ్య గారు రాజిరెడ్డి గారితో సహా చాలా సన్నిహిత అనుబంధాలు కలిగి వాళ్ళందరి సహకారాలతోటి కమలానగర్లో రోడ్స్, లైట్ పోల్స్ ఎక్స్టెన్షన్స్, పార్క్స్ డెవలప్మెంట్ ఆర్ ఎనీ అదర్ మినిమం ఎమ్యూనిటీస్. ఇప్పుడు రాఘవరెడ్డి గారు చెప్పారు ఇంతకు ముందు, there was 35 years back this place was all stones, మొత్తం అంతా రాళ్ళు కింద ఉండే. అలాంటి ప్రాంతం నుంచి ఆయన వచ్చి ఇక్కడ మొత్తం వీళ్ళందరి సహకారాలతోటి డెవలప్మెంట్ చేయడం అన్నది నాన్నగారికి ఒక నిస్వార్థ సేవాభావంలో ఉన్న అంకిత భావాన్ని దీనికి ఒక ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా నాన్నగారు సోమానందరావు గారు ఒక దశాబ్ద కాలం NFC ఎంప్లాయీస్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన సేవల్లో ఆయన డైనమిక్ లీడర్షిప్ తోటి ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్ లో he was the state wide secretary at the national level. అది ఒక ఘనత. మన హైదరాబాద్ లో నుంచి DAE ఎంప్లాయీస్ నుంచి ఆయన మొట్టమొదటి వ్యక్తి, ఆయన చివరి వ్యక్తి కూడా. nobody has become state side automatic secretary. ఆ తర్వాత ఆయన చేసిన NFC ఎంప్లాయీస్ కి యాజ్ ఎ యూనియన్ లీడర్ గా చాలా కార్యక్రమాలు చేశారు. దాంట్లో ఇక్కడ చారి గారు ఉన్నారు, దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ హూ అక్నాలెడ్జ్ దట్ NFC ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా చెప్పేది ఏంటంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ CGHS స్కీమ్.
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అన్నారు. అప్పట్లో అది ప్రవేశపెట్టినప్పుడు చాలా డైనమిక్ ఇట్ వాజ్ ఎ డేరింగ్ డెసిషన్ దట్ దే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ నెక్స్ట్ యాజ్ యూనియన్ లీడర్. దట్ ఇస్ ద డెసిషన్ ఆయన తీసుకున్నారు 22 దశాబ్దాల క్రితం. ఈ రోజున రిటైర్ అయిన ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆర్ యూజింగ్ ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన జీవితాన్ని నడిపిస్తున్నారు అంటే దే థ్యాంక్ ఫర్ ది సిజిహెచ్ఎస్ స్కీమ్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ 2 decades బిఫోర్ బై డాడీ. సో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవి ఆయనకి పిల్లలుగా మేము ఇక్కడ తక్కువగానే ఉంటాం, ఎడిక్సిటీలో ఉంటాం. అయినప్పటికీ నాకు ఇక్కడ రాఘవరెడ్డి గారి లీడర్షిప్ చాలా బాగా నచ్చుతుంది. హీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్. పావని గారు ఇక్కడ షీఈ్ ఎ వెటరన్ లీడర్ హియర్ విత్ వేరియస్ అదర్ యాక్టివిటీస్. ఆ లీడర్షిప్ స్కిల్స్ లో ఇక్కడ కమలానగర్ ఇంకా డెవలప్ చూస్తూ నాకు I was very happy when Lakshmareddy garu was actually elected as MLA for our constituency because I know him. ఆయన తెలియకపోవచ్చు నేను ఆయన అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అల్యూమినై స్టూడెంట్స్ మేము I've seen him when we were in school also. Very gentleman, very core to the heart people, very affectionate to everybody there. So I thank all of you in the memory of Daddy. I really thank that this program is very successful. రాఘవరెడ్డి గారు సజెషన్ ఆలోచన ప్లస్ మన దత్తు గారు కానీ రామారావు గారు కానీ పావని గారు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఎల్డర్స్ ఇన్ ది కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్. వాళ్ళ యొక్క సజెషన్ ఏమిటి అంటే నాన్నగారి పేరు మీద ఆయన అంత మంచి ఆలోచనలతో లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ ఇంప్రూవ్ చేసి హైదరాబాద్లో నెలకొన్నారు. ఆయన పేరుతో ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలి. పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే పేద ప్రజలకి వెరీ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అండ్ దిస్ వన్ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాంటప్పుడు ఈ సజెషన్ ఏంటంటే వెన్ హౌస్ హోల్డ్ వైఫ్స్కి ఇట్ క్రియేటింగ్ అండ్ ఉపాధి కల్పించడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే దానివల్ల దట్ ఫ్యామిలీస్ దే విల్ హ్యావ్ ఎన్ అడిషనల్ స్కిల్ దట్ విల్ బి డెవలప్. ఐడియా చాలా బాగా నచ్చింది మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి. వీ కేమ్ ఫార్వర్డ్ టు రాఘవరెడ్డి గారు, yes we want to do this అన్నారు. I thank Lakshmareddy garu once again from my bottom of my heart to come and raise this occasion for this noble cause that you have done. Thank you all. అధ్యక్షులు మరియు ఇవాళ ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ ఇన్ ది ఆడియన్స్. ముఖ్యంగా నేను రాఘవరెడ్డి అంకుల్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం బిగినింగ్ నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈ ఇయర్లో స్టార్ట్ చేయండి అంకుల్, ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ ఉంటుంది ఈ ఇయర్కి అని అన్నందుకు, అది ఇవాళ ఇనాగరేట్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరెడ్డి గారు. అండ్ శ్రీనివాస్ గారికి తెలుసు, మా ఫాదర్ అండ్ సోమానందరావు గారు వాజ్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ డ్యూరింగ్ 2000 when they were councillors together. So they had a very good bonding. మా ఫాదర్ కృష్ణారెడ్డి గారు ఫ్లోర్ లీడర్ నాచారం నుంచి. When I discussed with Srinivas garu the activities and others through Lainism, మీరు కూడా మా ఫాదర్ ఫ్రెండ్, ఓకే. సో ఇది డిస్కస్ చేసినప్పుడు చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యాము శ్రీనివాస్ గారు, నేను. అండ్ he's also very closely observing me and he's continuously messaging me and supporting me. Thank you very much andi. Meeru education support I've involved there. Mana Dr. Ramu Reddy gari hospital lo wing, that is also a very good project. సో అది మీరు ఎమోషనల్గా ఆ రోజు కనెక్ట్ అయ్యారు. నేను వరంగల్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు తెలియదండి మా నాన్నగారి పేరు మీద పెట్టారు అని. అది చూసి వచ్చాక యూ హ్యావ్ కనెక్టెడ్ ఎమోషనల్లీ టువర్డ్స్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ హస్ బీన్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇనిషియేటివ్. అండ్ నా సపోర్ట్గా ఇంతకు ముందుకు ఇక్కడ అమ్మ ఉన్నారు, ఆవిడకి నేను జూట్ బ్యాగ్స్ 1 lakh జూట్ బ్యాగ్స్ అప్పుడు స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మా నాచారంలో ఇంకా ఈసీఎల్లో జమ్మిగడ్డ దగ్గర స్టిచ్చింగ్ బ్యాగ్స్ అప్పుడు ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన ఫస్ట్ అవుట్కమ్ ఏదైతే ఉందో 100 bags ఫస్ట్ ఆర్డర్కి నేను పేమెంట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనము డబ్బుల వరకైనా ఇస్తే ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు చేస్తారు, వాళ్ళకి ఉపాధి కల్పన చేస్తే వాళ్ళు సొంతంగా నిలబడడానికి మంచి అవకాశము. ఆ ఉద్దేశంతో రాఘవరెడ్డి గారికి చెప్పంగానే ఈ ఇయర్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. లాంగ్ లివ్ ల్యాండిజం. అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, వేదిక వచ్చిన పెద్దలు, వేదిక మీద ఆసులైన కాలనీవాసులు, లైన్ మెంబర్స్ అందరికీ నమస్తే. సోమానందరావు గారు నేను 2008లో లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా చేయడం, 2015-16లో వారు నేను కలిసి రీజన్ చైర్పర్సన్గా చేయడం మంచి అనుభూతి. నాకు మా నాన్నగారు ఎలాగో అంతకు మించి ఆప్యాయత, ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళలో సోమానందరావు గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే
వారింట్లో కూడా నేను ఎన్నోసార్లు కలవడం మంచి అంటే ఇటువంటి కార్యక్రమాల కోసం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం దేశం ఇలాంటి కార్యక్రమాల కోసం ఇప్పటి నుంచో వారు నాది వేసి ఎవరైతే చదువు డబ్బు లేక చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా ప్రోత్సాహం ఇద్దాం, స్కాలర్షిప్స్ ఇద్దాం అని ఆ రోజుల్లోనే కంటిన్యూగా సేవా కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా బర్త్డే రోజు, మ్యారేజ్ యానివర్సరీ రోజు ఇలాగే స్కాలర్షిప్స్ ఇస్తూ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ఈరోజు ఇనాగ్రేట్ చేసిన ఈ ప్రోగ్రాంకి నేను అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి, వారి ఫ్యామిలీకి, అలాగే ఫస్ట్ ఆర్డర్ నేను 500 బ్యాగ్స్ ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది చెప్పాను. అలాగే ఇది కంటిన్యూగా వీళ్ళు ఎంతైతే బిజినెస్ చేయగలుగుతారో అంత బిజినెస్ కూడా నేను మా ఇండస్ట్రీస్ తరఫున కానీ లయన్స్ క్లబ్ తరఫున కానీ కంటిన్యూగా నేను బిజినెస్ ఇస్తానని చెప్పి తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అడబాల సోమానందరావు గారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ విమెన్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా మన అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు బొజ్జ రాఘవరెడ్డి గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ఉప్పల్ రథసారథి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, అలాగే ఎక్స్ కార్పొరేటర్ గారు కొత్త రామారావు గారికి, దత్తు గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కల్లం కృష్ణారెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ సుఖేందర్ రెడ్డి గారికి, కాలనీ సెక్రటరీ సిఎన్ రావు గారికి, ముఖ్యంగా సోమానందరావు గారి సతీమణి మా ఆప్తురాలు మా ఆంటీ రత్న గారికి, అలాగే పెంటయ్య గౌడ్ గారికి, మా ముందు ఆసీనులైన అధిరథ మహారథులకు, మహిళా సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సుదినం మన కమలానగర్కి. ఎందుకంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది అంత ఆషామాషి కాదు. గతంలో లయన్స్ క్లబ్స్ ఇమేజ్ బిల్డింగ్ని మనం ఎంత బిల్డ్ చేశామనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకు అంటే మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా కష్టపడుతున్న మన బొజ్జ రాఘవరెడ్డి గారికి అందరూ కూడా దయచేసి తప్పకుండా సన్మానంగా తెలపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళా మూర్తులు ఎప్పుడు ఇంటి పట్టునే కాకుండా మహిళా సాధికారతగా వారు కూడా ముందుకు వచ్చి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మేము మహిళలకు ఏ రకంగా సాధించగలమనే దానిపైన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడే మనము చాలా మహిళలు ఎంతో గర్వంగా ముందుకు పోసాగుతారు. అంతేకాకుండా సోమానందరావు అంకుల్ అనేది నాకు మొదటి నుంచి కూడా నన్ను ఎప్పుడు పావని అని పిలిచేవారు కాదు, అమ్మాయి అనే పిలిచేవారు. ఎవరికి పరిచయం చేసినా కూడా ఈ అమ్మాయి కూడా మా అమ్మాయితో సమానం, ఈ అమ్మాయి పావని కాదు నాకు సొంత కూతురులాగానే నేను భావిస్తానని కూడా చెప్పేవారు. నిజంగా చెప్పాలంటే సోమానందరావు గారు, రత్న గారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి పిల్లలు పుడతారనడానికి ఈరోజు మనం నిదర్శనంగా భావిస్తాం. శ్రీనివాస్ అయితేనేమి, ఫణి అయితేనేమి, దుర్గా అయితేనేమి ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించి, వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి జరిగిపోయినా కూడా తన ఆశయాలను సాధించే విధంగా ఈ రకంగా ప్రోగ్రామ్స్ చేపట్టడం, ముఖ్యంగా మహిళలకు అన్ని విధాల సదుపాయాలు కలిగించే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, అన్న బయటికి వెళ్ళాలి కనుక ఎక్కువ మాట్లాడకపోయినా కూడా మీరందరూ కూడా మా ఆప్త మిత్రులు, ఆప్త బంధువులు కనుక మీ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా చేయూతనిచ్చి అంటే రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులు చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, మహిళా సోదరులకందరికీ నమస్తే. చాలా సంతోషం. ఇవాళ సోమానందరావు సార్ పేరు మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సోమానందరావు సారు అతను రీజన్ చైర్పర్సన్ ఉన్నప్పుడు నేను లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉండేవాడిని. నేను అతనికి చాలా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళము.
మా పీరియడ్లోనే ఈవెన్ ఎంఎస్ మన జేఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్ కూడా ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది సార్ పీరియడ్లోనే. సో అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో పీస్ పోస్టర్లో మరిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన డిస్ట్రిక్ట్ లోపల మల్టిపుల్ లోపల అటువంటి అతన్ని మనం సమృద్ధి చేసుకుంటూ ఈరోజు అతని పేరు మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయాల్సిందంటే మై సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ దిస్ అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుడు రాఘవరెడ్డి గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, ఈ లోకల్ 4 క్లబ్స్కి పర్మనెంట్ ప్రాజెక్ట్ లేదు కాబట్టి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇంకా కేసరావు నగర్ ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ బృందావనం ముందులాగా అవకాశాన్ని మరి రాఘవరెడ్డి గారు ఉపయోగించుకోవడం, మరి ఈ కార్యవర్గానికి అందరికి అభినందనలు తెలుపుతున్నారు. అదేవిధంగా నేను మా 4 క్లబ్లకు చెప్పేది ఏంటంటే స్కిల్ పర్మనెంట్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ 4 క్లబ్ల మీద ఉంటారు. ఈ 4 క్లబ్లు మెయిన్ క్లబ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి కాబట్టి డిస్ట్రిక్ట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా ఫర్దర్ ఫండ్స్ వచ్చినా కానీ మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏమన్నా స్త్రీలకి వీళ్ళకి ఏమన్నా ఫండ్స్ వచ్చినా కానీ కమలానగర్ అసోసియేషన్కి దాన్ని కేటాయించేలా మనం ఆల్రెడీ ఈ కమలానగర్ నుంచి ఎదిగిన 2 లీడర్స్ రామారావు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు ఇనిషియల్ ప్రాజెక్ట్ ఇనిషియల్ ఇది ఫర్దర్ మార్కెటింగ్ ప్రాసెస్ కానీ నడపడంలోనే ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. ఫర్దర్ ఎట్లా రన్ చేయగలుగుతాం? బల్కంపేటలో ఒక యూనిట్ ఆల్రెడీ లైట్స్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే బేగంపేట స్లమ్స్లో సూర్యనారాయణ రన్ చేస్తుంది ఆల్రెడీ రన్ చేస్తుంది. వాళ్ళ నుంచి కూడా సజెషన్ తీసుకొని మార్కెటింగ్లో మీరు ఆన్లైన్లో వెళ్తారా, ఏ విధంగా వెళ్తారని మార్కెటింగ్ టాక్టిక్స్ ఉపయోగించుకొని లైన్స్ కూడా మీరు కూడా చిన్న ఎంటర్ప్రైనర్గా ఎదగాలని దీంట్లో నేర్చుకున్న వాళ్ళు ఎంటర్ప్రైనర్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించింది. వచ్చిన మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు మరియు లైన్స్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సోమానందరావు గారు పోయినా కానీ సోమానందరావు పేరు ఇలా ఇప్పిస్తుందంటే కమలానగర్లో ఆయన ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎంత చేసిండు ఆయన. చేసేప్పటికీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం అంటే ఈ రోజులలో ఎవరు కూడా వాళ్ళ పాత్ర పోయినాక పాత్ర పోయినారని చూస్తున్న రోజులు ఉన్నాయి. తొందరగా ఎప్పుడు పోతుంది అన్నది ఈ రోజులలో వాళ్ళు ఇంత ఆయన తెచ్చిందంటే సోమానందరావు గారు నాగన్న గారే మెయిన్. సోమానందరావు ఫుల్ పోస్ట్ మీద మా దాంట్లోకి వచ్చి మా క్లబ్లోకి వచ్చి మా క్లబ్ని ఈ రోజు దాకా నిలబెట్టి మీరైతే నిలబెడతారంటే అదేవిధంగా ఆయన పేరు మీద ఇప్పటికి కూడా నడిపించుకుని పోతున్నాం. ఆ పని కూడా మాకు నంబర్షిప్ కొడుకు నిన్ను సమానంతరాన్ని గుర్తు చేసుకోవాలంటే మీకు నంబర్షిప్ కావాలంటే ఎంబడే నంబర్షిప్ అయ్యడం వల్ల ఆ విధంగా ఈ సేవా కార్యక్రమం ఎంతో గొప్పగా ఇంత చేస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మీరు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. రావారెడ్డి గారు కానీ కార్తీక్ కానీ మా మిగతా దృష్టికి తీసుకొస్తే మా లైన్స్ వాళ్ళు కూడా ఇద్దరు ఆల్రెడీ బ్యాగ్స్ ఆర్డర్ చెప్పేశారు. 500 100 చెప్పారు. ఆ విధంగా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ బాగా అనిపిస్తుంది కాబట్టి అన్న కూడా ఆయన వీలైనంత సాయం మనం చేస్తాడని చెప్పి కోరుతూ ఈ అవకాశం చెప్పేదారు. ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న లైన్ పెద్దలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళా మనులు, ముందుగా మహిళలకు అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 8 మార్చి 8 మహిళా దినోత్సవం ఉంది కాబట్టి వారందరికీ కూడా అడ్వాన్స్గా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి నాకు సోమానందరావు గారితో ఉన్నటువంటి పరిచయం నేను 20 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఆయన సోమానందరావు అంటే పీస్ పోస్టల్ కాంటెస్ట్ ఘనంగా నిర్వహించిన వ్యక్తి. సోమానందరావు అంటే నైనిజంలో గుర్తొచ్చింది ఏంటంటే పీస్ పోస్టల్ కాంటెస్ట్ మరి పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి సోమానందరావు గారు నాకు పరిచయము. తర్వాత వారం రోజుల కిందనే ఈ క్లబ్ కమలానగర్ క్లబ్కి నేను మా గవర్నర్ గారు కృష్ణప్రసాద్ గారు విజిట్కి ఆఫీస్ విజిట్ రావడం జరిగింది. ఆ రోజే ఈ కార్యక్రమం గురించి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం గురించి కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి
మన అసోసియేషన్ సభ్యులకు, లైన్ సభ్యులకు, తర్వాత నా తరఫున, తర్వాత మా గవర్నర్ కృష్ణప్రసాద్ గారి నగర్ ఆర్గనైజ్ ఉంది కాబట్టి రాలేకపోయారు, ఆయన కమ్యూనికేట్ చేయమని చెప్పడం జరిగింది. మరి నా తరఫున, వారి తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ తరఫున కూడా మరి మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ముఖ్య అతిథి గారు బండారి లక్ష్మణ, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ నాగరెడ్డి గారు, పేరు పేరుగా లయన్స్ పెద్దలే గారు సమాజానికి మహిళా చైతన్యం అది మహిళలు ఈరోజు జెంట్స్తో పాటు ముందుకున్నారు. సమాజం ఇండస్ట్రీలో నడపడంలో కానీ, లీడర్షిప్లో కానీ, ప్రతి దాంట్లో. సో మహిళా దినోత్సవంలో కార్యక్రమానికి మేము కూడా దీనికి మా ఫ్రెండ్ సురేష్ గారు 500 బ్యాగులు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. దాంతో 200 బ్యాగ్స్ సరిపోయే అమౌంట్ నేను ఇస్తాను. ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, బండారెడ్డి లక్ష్మారెడ్డి అంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిఎల్ఆర్ అనే సేవ సంస్థ బండారి లక్ష్మారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఎమ్మెల్యేలతోనే కాదు, ఎంపీలు, మినిస్టర్లుగా కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడు దత్తు గారు, రామారావు గారు దీన్ని డెఫినెట్గా పావని గారి సహకారంతో మన సోమనాథ్ గారు అయితే చేపట్టారు. దీనికి అలా అండలు ఎప్పుడు ఉండాలా, రాఘవన్నప్పుడు వస్తే చాలా మంది వస్తారు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దీనికి మా వంతు ఎక్స్పీరియన్స్గా లైన్స్ చేస్తూ అన్న లైనిజాన్ని మ్యాక్సిమం పావని తెలుసు. లైనిజం చేయాలంటే ఫస్ట్ ఏ సోడగారు ఒకటి కుషాలు రామనగర్ నుండి తెలుసు. ఇప్పుడు ఏ సోడగారులో కాపురా కమలానగర్ అనే పేరుతో 4 లైన్లు ఉన్నాయి. సో ఆ 5 క్లబ్లు కూడా బాధ్యత, నడపాల్సిన బాధ్యత లైన్స్. సురేష్ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దీన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. సోమనాథరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు. చాలా విషయాలు ప్రాబబ్లీ మన వాసు చెప్పడం జరిగింది వారి నాన్నగారి గురించి. అయితే ఈ సోమనాథరావు గారికి ముఖ్యంగా మహిళా మనులంటే ప్రత్యేకమైన అభిమానం. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఆ మాటని పనిగట్టుకుని ఫోన్ చేసి అడిగి రాసుకున్నారు ఆయన. అదేంటంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైలేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు దరియిత్రి. ఇన్ని పాత్రలు పోషిస్తున్న మహిళా సోదరీమణికి ఏదైనా చేయాలనే తపనతో మరి ఈరోజు చక్కటి కార్యక్రమం వారి పుత్రరత్నాలు మరి వాసు, అలాగే పని, ముఖ్యంగా నాకు మరి అత్యంత ఆత్మీయులు, నాకు మరి ఫ్యామిలీ ఫ్రెండే కాకుండా నాకు ఆత్మీయ బంధువు కూడా. మరి ముఖ్యంగా వారి శ్రీమతి రత్న గారు నాకు మరి బంధువే. వారు ఎప్పుడు కూడా ఈ యోగక్షేమాలు, లైనిజం గురించి కాకుండా ఈ సమాజంలో యొక్క మంచి చెట్ల గురించి ఎక్కువ చెప్పే మరి మనిషి. ముఖ్యంగా శాంతి కాముకులు. ఎప్పుడు కోపం అనేది ఎప్పుడు నేను ఎప్పుడు చూడాల. మాకు చాలా కోపం ఉంటుంది, సహజంగా ఆవేశం వస్తుంది. ఆయనకి ఎప్పుడు ఆవేశం అనేది నేను ఎప్పుడు గమనించలేదు. మరి అందుకే ఆయన మహోన్నత వ్యక్తిగా మరణించినా కూడా జీవిస్తున్నానంటే మరి నిజంగా వారి యొక్క కుటుంబ సభ్యుల్ని నన్ను నిజంగా అభినందించాలి. బర్త్ ఈజ్ మిస్టరీ, డెత్ ఈజ్ ఆల్సో మిస్టరీ, ద మిడిల్ లైఫ్ ఓన్లీ రిమైన్స్ యాజ్ హిస్టరీ. జననం మనకు తెలియదు, మరణం కూడా తెలియదు. ఆ మధ్యలో ఉన్న మనది మాత్రమే మన జీవితం. అటువంటి మరణించిన తర్వాత కూడా జీవిస్తున్నటువంటి సోమనాథరావు గారికి ఈ సందర్భంగా మరి నా యొక్క నివాళి అర్పిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకి పేరు పేరున వారి కొడలు కూడా నాకు మరి బంధువే. మరి వీరందరినీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారి శ్రీమతి రత్న గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా రాఘవరెడ్డి గారికి, అలాగే మరి దత్తు గారికి నాకు ఆత్మీయులు, మరి పెంటయ్య అన్నకి, అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ మరి దీనికి సంబంధించిన మరి నా సహకారం కూడా వెల్ఫేర్ అసోసియేషన్కి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి, ఎక్స్ కార్పొరేటర్ కొత్త రామారావు గారికి, పావని రెడ్డి గారికి, పెండారన్న గారికి, రత్న గారికి, అలాగే వారి కుమారుడు వాసు గారికి, దత్తు గారికి, ఇంకా స్టేజ్ పై ఉన్న వాళ్ళు సీఎన్ రావు గారికి పేరు కొంచెం తెలియదండి ఏమనుకోవద్దు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా సోదర సోదరిమణులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాఘవరెడ్డి అన్నగారు ఈ సోమానందరావు గారి పేరు మీద, శ్రీ అడపాల సోమానందరావు గారి పేరు మీద ఏదన్నా లేడీస్కి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామమ్మా అని 1 month అయింది నాకు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత నుంచి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్స్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ కార్యరూపం దాల్చడం జరిగింది. అలాగే నేను 2010 నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ మహిళా ఉపాధి శిక్షణ పెట్టి అందులో లేడీస్ ఇదే వెల్ఫేర్ అసోసియేషన్లో చాలా ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజింగ్ చేశాను. అలాగే చాలా మంది ఈ రోజున నేర్చుకున్న వాళ్ళందరూ కూడా బోటిక్స్ పెట్టుకొని ఓన్గా రన్ చేయగలుగుతున్నారు. అప్పుడు అధ్యక్షులు కూడా రాఘవరెడ్డి అన్నగారే అప్పుడు నాకు హెల్ప్ చేస్తారు. అలాగే మన ఎక్స్ కార్పొరేటర్ కొత్త రామారావు గారు, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో మణిపాలన్న గారు కూడా ప్రెసిడెంట్ కింద చేశారు. వీళ్ళంతా కూడా నాకు కాలనీలో సపోర్ట్గా ఉండి ఈ అసోసియేషన్లో ప్లేస్మెంట్ ఇచ్చి లేడీస్కి ఏదైనా స్కిల్స్ నేర్పించడానికి ప్లేస్మెంట్ ఇచ్చారు కాబట్టి అది కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. అప్పుడు 2010 నుంచి ఈ కార్యక్రమం చేస్తుండగానే వెల్ఫేర్ అసోసియేషన్లో నేనుండగానే మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. ఇక అప్పటి నుంచి కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయి మధ్యలో ఏ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజింగ్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు అన్నగారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే సోమానందరావు గారు మనకి ఈ ఇచ్చినటువంటి ఈ మిషన్స్ ఏదైతే డొనేట్ చేస్తారో వారి కుమారుడు వాసు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మహిళలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ కి సుధా సునీత తీస్తున్నారు. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సునీత అనే ఈమె ట్రైనర్ కింద ఉండి ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. మంచి అవకాశం ఇచ్చినందుకు రాఘవరెడ్డి అన్న గారికి మరియు వాసు గారికి మేము ఎప్పుడు కూడా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు సోమానందరావు గారి పేరు ఇక్కడ కమ్మానాల్లో పడుతున్న సంతోషంలో ఉండి ఫస్ట్ వ్యక్తి నేను. మరి ఈనాటి కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి సభకు అధ్యక్ష వహించిన రాఘవరెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు మన శ్రేయాభిలాషి, మన అన్న అందరి వాడు మరి బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పావని మణిపాల్ రెడ్డి గారు, రమాదేవి గారు, వెంకయ్య గారు, దత్తు గారు, కృష్ణారెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి, మన సీఎన్ రావు గారు, మీ అందరికీ స్టేజ్ మీద ఉంటే మేము పెద్దవాళ్ళు కాదు, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. మీరు ఇవ్వబట్టే మేము అందరం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. లేకపోతే మాది కూడా సోమానందరావు లీడర్గా ఉన్నప్పుడు మా స్థాయి కూడా అక్కడే ఆయన ఎదురు కూర్చొని క్లాప్స్ కొట్టేవాళ్ళం. మరి చాలా సంతోషం, ఎందుకంటే నేను సంతోషం చెప్పలేదు. ఎందుకంటే సోమానందరావు గారు నేను ఫిబ్రవరి 5వ తారీఖు 1981 కమలానార్ వచ్చాను. వస్తే మాది ఎన్టీఆర్ ఎస్టేట్ అని ఉండేది పక్కనే, మన స్కూల్ పార్క్ దగ్గర బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు 20. అప్పుడు ఒక 56 ఇళ్ళు మాత్రమే ఈ పక్కనే ఉండేవి. ఈ ముందు ఈ సేల్ ఈ పక్కన ఎక్కడా ఇల్లు ఉండే కాదు. ఈ రోడ్లో సత్యరెడ్డి గారి ఇల్లు ఒకటే ఉండేది. అలాంటి టైంలో ఇక్కడ దొంగల బాధ ఉండేది. అందుకని మా బ్యాచిలర్స్ అందరినీ దగ్గర తీసేవాళ్ళు అనమాట. మేము అట్లా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నా పిలిచేవాళ్ళు అట్లా తిరుగుతూ సోమనాథరావు 83లో మేము ఒక ఆర్గనైజేషన్ చేయాలా ఏదో ఒకటి చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఈ కమలానాథ్ పుట్టుక 76 నుంచి ఆయన ఈ కాలనీలో ఇటు పక్కన అయ్యపూడి సైడు ఎన్ఎఫ్సి వాళ్ళు ఎక్కువ ఇల్లు కట్టున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో స్తంభాలు లాగిన కానించి ఆయన మొట్టమొదటిగా ఆయన మన చనిపోయిన మరి వెనకాల భిక్షపతి, ఈ పక్కన జోసఫ్, వీళ్ళందరినీ కలుపుకొని ఎన్నో సేవ కష్టకాలం చీకట్లు ఉన్న రోడ్లు లేని రోడ్లలో పనిచేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సోమనాథరావు గారు. మరి అదేవిధంగా మమ్మల్ని కూడా ఆ రోజుల్లో చిన్నపిల్లలు కాబట్టి మా అందరి సహకారం అదే దొంగల గురించి కావాలి కాబట్టి మేము కూడా ఎక్కువ యాక్టివ్గా ఈ కాలనీ పాడు ఇంకొద్దిగా విషయం చెప్పాలి. ఈ కమలానాథ్ ఏంటంటే ఎన్ఎఫ్సిలో సోమనాథరావు గారు సత్యరెడ్డి గారు పోటీ ఇద్దరు అదే కష్టపడి ఓర్చుకొని ఇంకా సత్యరెడ్డి గారికి సోమనాథరావు గారు పడక కోర్టులో కూడా కేసులు కూడా ఎదుర్కొన్నాడు. ఆ పార్టీ గురించి
కింద ఉన్న స్కూల్ గ్రౌండ్ పార్క్ నుంచి కేసుల్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లో కేసులు, దాన్ని కోర్టులో కూడా తిరిగి వాళ్ళు 3-4 సంవత్సరాలు తిరిగి మన సోమనాథరావు గారు, మన విశ్వేశ్వరరావు గారు, ఈ భిక్షపతి గారు వీళ్ళందరూ చెప్తున్నారు. మరి అలాంటి ఆయన మన మధ్య లేకపోతే మనం చింతిస్తూ ఆయన చనిపోయినా సరే మళ్ళా ప్రజల్లో ఈ కమలానగర్ ప్రాంతంలో గుర్తుండే విధంగా మరి వారి పిల్లలు వాసు కానీ, పని కానీ, వాళ్ళ అమ్మాయి కానీ, మేడం గారు కానీ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో పని శ్రీనివాస్ చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ కార్యక్రమాలు అవుతాయి. అందుకని వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరూ ఇట్లాగే చేయాలమ్మా. ఈ సోమానందరావు కార్యక్రమానికి ఏది ఉన్నా సరే, ఎప్పుడున్నా సరే మీకు అందుబాటులో ఉంటాయి. 24 గంటల్లో ఏ టైంలో పిలిచినా సరే మీరు దగ్గరికి వస్తాను. ఇంకా సోమనాథరావు గారు ఇదే కాదు, ఇంకా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఆయన కమిటెడ్ కామ్రేడ్ అనమాట. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినందుకు మనం చింతిస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా కొన్ని కార్యక్రమాలని ఈ ప్రాంతంలో తీసుకురావడానికి ఆయన సహకరించేవాడు. అలాంటి వ్యక్తి మన మధ్య లేనందుకు చింతిస్తూ మరి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఆయన పిల్లలు చేసే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసే సేవా కార్యక్రమాల్లో నా వంతు భాగంగా కూడా పాల్గొని వాళ్ళకు చేయూతనిచ్చి ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఆయన పేరుని ప్రజల్లో తీసుకెళ్లేటట్టు ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సింపుల్ సిటీ. మన రాజిరెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కావండి, ఫస్ట్ ఎమ్మెల్యే కావండి, ఉప్పలకి ఏ విధమైనటువంటి సేవలు చేశారో వాటికి భిన్నంగా ఇంకా ఎక్కువగా మరి ఈరోజు లక్ష్మారెడ్డి గారు సేవలు ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నారు. మన అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎంబీబీఎస్ చదివిన పిల్లలకు ప్రతి సీటు తెచ్చుకుంటే, గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకుంటే ఎంతమంది పిల్లలన్నా చదువుకు నోచుకోవాలని నిరుద్యోగ వాళ్ళకి ఫీజు 5 సంవత్సరాలు ఫీజు కడుతున్నట్టు వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే మన కాన్స్టిట్యున్సీలో మనం రాష్ట్రంలో ఉన్నారంటే ఒకే ఒక్కడు లక్ష్మారెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఇంకొక గొప్పతనం ఉంది. 119 మందిలో ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి. నేను ప్రజల మధ్యలో తిరిగాను, ప్రజలే నన్ను ఎన్నుకున్నారు, నాకెందుకు సెక్యూరిటీ, నాకెందుకు పోలీసు అని చెప్పి 3-4 సార్లు సిపి గారు ప్రజలైనా సరే గవర్నమెంట్ కాలంలో ఉప్పల్ వర్గాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి మనందరం సహకరిద్దామని మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సోమానందరావు గారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి, అలాగనే వేదిక పెద్దలు రామారావు గారికి, అలాగనే పవన్ గారికి, అలాగనే కామారెడ్డి గారికి, కాలనీ ప్రెసిడెంట్కి, అలాగే రత్నకుమారి గారికి, దత్తు గారికి, కృష్ణారెడ్డి గారికి, సుఖేందర్ రెడ్డి గారికి, అలాగే వెంకన్న గారికి, మీ అందరూ కూడా నా నమస్కారం. కృష్ణారెడ్డి మీ అందరూ కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఈ సోమానందరావు గారి అబ్బాయి కానీ వాళ్ళ తన వైఫ్ కానీ మీరందరూ కూడా ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులు చనిపోగానే పైసలు ఆస్తి మనం పంచుకుందాం అనుకుంటాం, అవి తీసుకొని మనం ఎట్లా చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టాలని అనుకున్నది చాలా గొప్ప విషయం. ఇది మంచిది కూడా సొసైటీకి. మన అందరం కూడా నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర, వాళ్ళ అబ్బాయిల దగ్గర. ఏంటిదంటే కనీసం తల్లిదండ్రులు పోయినా ఎవరున్నా కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలి, సొసైటీలో మంచి ఇది వాళ్ళని ఉద్దేశంతో చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ కానీ, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, తను చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేను తప్పకుండా లయన్స్ క్లబ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కర్ణాటక తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా రావారెడ్డి గారి దగ్గరికి పోయేటప్పుడు మేము అందరం లేట్ అవుతుందంటే అరే నేను వదుకుంటాడు అని చెప్పి ఏమని అంటే మీ అన్నగారి టైంకి వస్తాడు, నువ్వు ఎప్పుడు రావని చెప్పి. ఇప్పుడు కూడా అదే చెప్పి నువ్వు రాగానే కాదు అంటే అదే అంటున్నాడు, అరే మీ అన్న టైంకి వస్తుంటే నువ్వు రావద్దు. అక్కడ ఇప్పుడు నేను కాదని నేను రావాలని అందరితో ఫోటోలు దిగమంటాడు, అన్ని చెప్పమంటాడు. అప్పుడు అన్న లేట్ అవుతుందంటే ఇది అంటే ఇక నువ్వు అంటాను. కాబట్టి నేను లేట్ అయిందని మీ అందరినీ క్షమిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన కమలానగర్ సంబంధించింది డెవలప్మెంట్ సంబంధించింది డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఇతర ఎమ్యూనిటీస్ ఏది కావాలన్నా కూడా జిమ్ అయితే నేను ఆల్రెడీ చెప్పినా నేను చేపిస్తాను అని చెప్పి అన్నకు లెటర్ కూడా పెట్టాను.
ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా ఈ కాలనీకి సంబంధించింది ఏది ఉన్నా కూడా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, అప్పుడు రామారావు ఉండే, రామారెడ్డి అని వీళ్ళందరూ కూడా మనతోటి అందరూ కూడా పనిచేసిన వాళ్ళే. వాళ్ళ అంటే మా అన్న ఏదైతే చేసి ఉంటాడో అదే కంటిన్యూ చేస్తా ఉన్నాను. వీళ్ళు కూడా ఏదైనా చెప్తే కూడా నేను డెఫినెట్గా వింటాను. ఎలక్షన్లు అప్పుడే ఒకసారి తప్ప వేరే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరు ఏం చెప్పినా ఏ పార్టీ అని ఉండదు. నేను వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా వాళ్ళకి అటెండ్ చేస్తా, లెటర్ కావాలంటే లెటర్ ఇస్తా, వాళ్ళకి ఏ పని కావాలన్నా చేస్తా ఉన్నాను. నేను ఇంకా కూడా ముంగడ చేస్తాను. నేను అలాగనే ఇంకా మీ పిల్లల్ని మంచిగా చదివించాలని మీ అందరూ కూడా తెలుసు. ఎంబీబీఎస్ సీటు వచ్చేది ఒక ఎత్తు, దాని తర్వాత ఫీజు కట్టాలంటే చాలా కష్టమవుతుంది పేద ప్రజలకు. కాబట్టి అది ఒక నేను నా ట్రస్ట్ ద్వారా వాళ్ళందరూ కూడా ఫీజులు పే చేస్తున్నాను. మీరు ఎవరైనా ఉంటే కూడా నా దగ్గర పంపించండి. ఏది ఉన్నా కూడా వాళ్ళ ఫీజు సంబంధించి ఏది ఉన్నా కూడా తప్పకుండా చేస్తాను. అట్లేకపోతే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను మంచి హాస్పిటల్ చూపిస్తాను. లేకపోతే నీమ్స్ హాస్పిటల్ అయితే మీకు అన్ని కూడా ఫ్రీ చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఎల్ఓసి ఇస్తుంది. నేను తిరిగి నేను అన్ని ఆర్గనైజ్ చేస్తాను. ఎవరికైనా ఇంపార్టెంట్ ఉంటే హాస్పిటల్ వచ్చి కూడా చూస్తాను. ఏదైనా ఉన్నా కూడా ఇంకా ఏ విషయాలు ఉన్నా కూడా రావాలంటే మీకు ఇంకేదైనా ఉన్నా కూడా మీరు చెప్తే తప్పకుండా నేను అన్ని కూడా అటెండ్ చేస్తా, పని చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.